ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. యావత్ భారతదేశంలో వాడవాడల వీధి వీధికి పందిర్లు వేసి సీతారాముల యొక్క కమనీయ కళ్యాణ మహోత్సవాలు జరిగేటటువంటి ఈ రోజున సుందరకాండలో 35వ సర్గ సీతాదేవి హనుమంతుణ్ణి అడిగినటువంటి రామ సౌందర్య వర్ణనం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సీతాదేవి హనుమంతుడు ఎన్ని విషయాలు చెప్పినా కూడా పూర్తిగా నమ్మకం కుదరలా. ఆ వచ్చినటువంటి హనుమంతుడు రామదూత అని పూర్తిగా విశ్వాసం కలగల. అందుకని సీతాదేవి ఒక ప్రశ్న వేసింది. హనుమా, నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయ్యా, నాకు ఒక్కటే సందేహం. వశిష్ఠ విశ్వామిత్ర శిష్యులు నరులు అయినటువంటి రామలక్ష్మణులకి విద్యాబుద్ధులు రెండూ లేనటువంటి వానరాలకి సమాగము ఎలా కలిగింది? అది సరే, నేను నిన్ను పూర్తిగా నమ్మాలి అంటే, నువ్వు రామదూతవి అని నాకు నమ్మకం కలగాలంటే రామలక్ష్మణుల యొక్క ఆకార స్వరూపాలు వర్ణించి చెప్పు. ఆ రామలక్ష్మణుల యొక్క చేతులు తొడలు ఎలా ఉంటాయో చెప్పు అని ప్రశ్న వేసింది. అమ్మవారు వేసిన ప్రశ్న ఒకవేళ భర్త గురించి అడిగితే బాగానే ఉంటుంది, మరిది గురించి కూడా అడిగింది, చేతులు తొడలు వర్ణించమని. ఇది కొంచెం మనకి ఔచిత్యం తప్పి మాట్లాడిందా అమ్మ అనిపిస్తుంది బాహ్యంగా చూసేవాళ్ళకి. కానీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు అద్భుతంగా దీన్ని వ్యాఖ్యానించారు. ఆ మహాత్ముడికి ఒక్కసారి మనం కృతజ్ఞతాంజలి ఘటించుకుంటూ విషయంలోకి వెళదాం. ఈ ప్రశ్న అడగంగానే హనుమ ఎటువంటి విచలత్వం పొందల, ఎటువంటి ఆశ్చర్యాన్ని పొందల. అమ్మా, నువ్వు తెలిసి తెలిసి సమాధానాన్ని నన్ను అడుగుతున్నావే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతా విను. ఇద్దరి యొక్క లక్షణాలని చెప్పటం మొదలుపెట్టాడు హనుమ. దీంట్లో 8వ శ్లోకం ఈ అధ్యాయంలో 35వ సర్గలో రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ తల్లి, ఓ జానకీ మాత, చూచే వాళ్ళ యొక్క చూపుల ద్వారా మనస్సును ఆకర్షించి మన్మధుడి యొక్క మనస్సును కూడా మధించి వేయగలిగినటువంటి వాడు, సర్వ జీవకోటికి ఆనందాన్ని ఇచ్చేవాడు, తాను చూడని వాణ్ణి తనని చూడని వాణ్ణి కూడా ఆదరించేటటువంటి వాడు రాముడమ్మ. ప్రవాహాన్ని చూస్తూ వెళ్ళిపోయేటటువంటి చూపులు ఒక పద్మం కనిపించగానే ఏ విధంగా ఆగిపోయి ఆ పద్మంపై నుంచి తమ దృష్టిని మరలించలేక అక్కడే ఉండి పరిశీలిస్తూ ఉంటాయో ఆ నేత్రాలు, అలాంటి కన్నులమ్మా నీ భర్త రామచంద్రుడివి. చంద్రుడికి 15 రోజులకి హెచ్చుతగ్గులుంటాయి. శుక్లపక్షంలో పెరుగుతూ పోతాడు, కృష్ణపక్షంలో తరుగుతూ పోతాడు. కానీ కమలం సూర్య భగవాను నుండి బట్టి నిశ్చలంగా ఉంటుంది.
అందుకని రాముడి యొక్క నేత్రాలు కమలాలతో పోల్చాడు. అందుకనే రాముడు కమలాక్షుడు కాని చంద్రాక్షుడు కాదు. ఎందుకని? చంద్రుడికైనా కళలుంటాయేమో గాని కమలానికి కళలుండవు. సూర్యుడుంటే నిశ్చలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంతటి వస్తువు విలువనైనా కూడా గ్రహించలేనటువంటి జాతి వానర జాతి. అలాగే రూపం, ఔచిత్యం తెలియనటువంటి వాళ్ళం. అయినా మా మనస్సుతో పాటు ఇతరములైనటువంటి ఎలుగుబంట్లు, వాటికి రాజైనటువంటి జాంబవంతుడు, సంపాతి మొదలైన పక్షులు, గుగుడు మొదలైనటువంటి నిషాదుల యొక్క మనస్సును కూడా హరించినటువంటి వాడు నీ భర్త రాముడు తల్లి. శరీరానికి ఉండే రూపం, ఆత్మకు ఉండే దాక్షిణ్యం రెండు కూడా కలిగినటువంటి వాడు రాముడు. ఈ గుణాలన్నీ ఆయన పుట్టిన తర్వాత తెచ్చుకున్నవి కాదు తల్లి. అలాగే ఈ గుణాలన్నింటినీ పుట్టుకతోనే కలిగి ఉన్నాడు కాబట్టి పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల ఆ గుణాలు నశించేవి కావు. ఇటువంటి లక్షణాలున్న మరి ఎవరైనా ఉన్నారా అంటే తుల్యశీల వయోవృత్తాం, సరిగ్గా నువ్వు తప్ప వేరెవ్వరూ లేరు అన్నాడు అమ్మతోటి. పురుషులలో రాముడైతే స్త్రీలలో నువ్వు మాత్రమే ఉన్నావు. వియోగం పొందిన తర్వాత పురుషుడై కూడా ధైర్యాన్ని విడిచిపెట్టి దుఃఖిస్తూ అక్కడ రాముడు ఉంటే, రావణాసురుడి యొక్క వనంలో ఉండి స్త్రీవైనా కూడా పురుషుడులాగా భయం లేకుండా నువ్వు ఇక్కడున్నావు. దీనికి కారణం ఆయన ప్రసూత అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. నీవు అయోనిజవి తల్లి, అందువల్ల నీ వైభవం గొప్పది అంటున్నాడు. ఉపకారి, యజుర్వేద శాఖాధ్యాయి, వినయ సంపన్నుడు నీ భర్త రాముడు. సామాన్య విద్యలు ఉంటాయి, లౌకిక విద్యలు, వృత్తి విద్యలు ఉంటాయి, వేద విద్యలు ఉన్నాయి, ధనుర్విద్య, వీటన్నిటిలో కూడా మహాపండితుడమ్మా నీ భర్త రాముడు. వెడల్పై ఆకర్షణీయమైనటువంటి తల, 3 రేఖలు కలిగినటువంటి శంఖాకారపు మెడ, వెడల్పైనటువంటి భుజాలు, బారైనటువంటి చేతులు, మోకాళ్ళు దాటే చేతులు, అదే ఆజానుబాహుత్వం. నీల మేఘపు రంగు కలిగిన వాడమ్మా నీ భర్త. విశాలమైన వక్షస్థలం, దృఢమైనటువంటి పిడికిలి, గట్టి మణికట్టు ఉన్నవాడు, కనుబొమ్మలు, బాహువులు, వృషణాలు దీర్ఘంగా ఉన్నవాడు, మోకాళ్ళు, తల వెంట్రుకల కొనలు ఇవన్నీ కూడా సమమైన పరిమాణంలో ఉన్నవాడు. పొట్ట, బొడ్డు చుట్టూ భాగం, హృదయము ఎత్తుపల్లాలు, కళ్ళ చివరలు, గోళ్ళు, అరచేతులు ఎర్రగా ఉన్నవాడు. పొట్టపైన 3 ముడతలు ఉన్నటువంటి వాడు. 3 సుడులు ఉన్నాయి మీ భర్తకి శిరస్సు మీద. దానివల్ల చక్రవర్తిత్వం వస్తుంది. చేతి బొటన వేలి మొదటి 4 రేఖలు ఉన్నవాడు. బొటన వేలి మీద 4 రేఖలు ఉంటాయి. నుదిటిలో, పాదంలో 4 రేఖలు ఉంటాయి నీ భర్తకి. 4 మూరలు పొడగువాడు. సింహ శార్దూల గజ వృషపాల నడక వంటి వాడు. బాణయుద్ధం, వాగ్యుద్ధం, అనుగ్రహం, శ్రమకి ఓర్చుకోవటం, 4 కాలాల్లో 4 నడకలు అంటారు వీటిని. ధర్మార్థ కామాలని 3 కాలాల్లో కూడా ఆచరించేవాడు నీ భర్త రామచంద్రుడు. సౌందర్యంలో, గుణగణాల్లో మీ మరిది లక్ష్మణస్వామి నీ భర్తలాగే ఉంటాడు. కానీ శరీరపు ఛాయలో మాత్రం బంగారుపు వన్నెతో ఉంటాడు నీ మరిది లక్ష్మణస్వామి. మళ్ళా కూడా చెబుతుంది. అన్నీ చెప్పిన తర్వాత చివర ఎత్తుగీతలో అంటుంది,
వరస సౌమిత్రి బంగారు వన్యవాడు అంటుంది ఆ తల్లి. అంటే ఇప్పుడు చెప్పిన సాముద్రిక లక్షణాలన్నీ నీ భర్తకి ఎట్లా ఉంటాయో నీ మరిదికి కూడా అలాగే ఉంటాయి. ఒక్క శరీరపు రంగు మాత్రం బంగారపు వన్య. అమ్మా, నీకోసం భూమంతా గాలిస్తూ తిరుగుతూ ఉంటే భయపడిపోయి ఋషిముఖ పర్వతంలో తలదాచుకున్నటువంటి మా ప్రభువు సుగ్రీవుడు నన్ను చారుడుగా పంపించాడు. నేను రామలక్ష్మణులు ఒప్పించి వీపు మీద ఎక్కించుకొని సుగ్రీవుడి వద్దకు తీసుకొచ్చాను. నిన్ను రావణుడు, అట్లాగే సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అంటే సుగ్రీవుడి యొక్క అన్న, ఎత్తుకుపోయినటువంటి కారణంగా ఇద్దరి దుఃఖాలు సమానమని ఒకరి కథను మరొకరు విని పరస్పరం ఓదార్చుకున్నారమ్మా. నీవు రావణాసురుడు తీసుకువెళ్ళేటప్పుడు నీ పవిట చెంగు చింపి ఆభరణాలు మూటగట్టి పడేశావు మా 5గురి మధ్య. ఆ ఆభరణాలన్నీ చూడగానే నీ భర్త రాముడు మూర్ఛపోయాడు. దీంతో రావణుడే సీతమ్మని ఎత్తుకుపోయాడని రాముడికి అర్థమైంది. దాంతో ఎట్లాగైనా సరే రావణాసురుడికి బుద్ధి చెప్పాలని భావించి రాముడు ముందుగా పరభార్యని అపహరించినటువంటి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజ్యానికి అధిపతి చేసి వాలిపుత్రుడైనటువంటి అంగదుణ్ణి యువరాజుగా చేశాడు. నిన్ను వెతికించడానికి అన్ని దిక్కులకి వానరులను పంపిస్తూ అందరికీ ఒక్క నెల మాత్రమే గడువు నిర్ణయించి పంపించాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకి సేనానాయకుడైనటువంటి అంగదుడి వెంట నేను కూడా వచ్చాను. మేమంతా తోవ తెలియక చిక్కుపడ్డాక సమయం గడిచిపోయిన తర్వాత మా వానరాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. సుగ్రీవుడు కాలనియమం దాటిన కారణంగా మమ్మల్ని అందరినీ వధిస్తాడని, అందువల్ల మేము ప్రాయోపవేశం చేసి నేల మీద పరుండి చర్చించుకుంటూ ఉండగా జటాయువు సోదరుడైనటువంటి సంపాది విని నీ యొక్క క్షేమ వార్త మాకు చెప్పాడు. జరిగిన కథ అంగదుడు చెప్పగా తన తమ్ముడైనటువంటి జటాయువుని రావణాసురుడు చంపినందుకు చాలా దుఃఖించాడు సంపాతి. నీ జాడ చెప్పగా ఇక్కడికి వచ్చి నిన్ను దర్శించగలిగాను. సముద్రాన్ని దాటం అనేటువంటి ఈ మహాకార్యం నువ్వు కల్పించినందువల్ల మాత్రమే సఫలమైంది తల్లి. నిన్ను దర్శించినటువంటి కీర్తి నాకు దక్కింది. ఇది కదా హనుమ యొక్క వైభవం. ఆ తరువాత ఈ మాటలు చెప్పి, అమ్మా నా కథ కూడా విను. కేసరి అనేటువంటి గొప్ప వానరుడు ప్రసిద్ధమైనటువంటి మాల్యవంత పర్వతంలో నివసిస్తూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి గోకర్ణానికి వెళ్ళి దేవర్షుల యొక్క ఆజ్ఞ మీద శంభసాధనుడైనటువంటి రాక్షసుణ్ణి చంపాడు. ఆ కేసరి భార్య అంజనాదేవికి వాయుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల నేను పుట్టాను. హనుమానితి వ్యాఖ్యాతి లోకే స్వైనైవ కర్మణ అన్నాడు. తల్లి, నేను చేసినటువంటి బాల్య చేష్ట కారణంగా నాకు హనుమంతుడని పేరు వచ్చింది. ప్రభావంలో వాయువుతో సమానుణ్ణి అని మారుతి ముగించాడు. ఇక్కడ మనం విశేషాంశాలు చెప్పుకోవాలి. రామలక్ష్మణుల యొక్క తొడలను గురించి చెప్పవలసిందని సీతమ్మ అడగడం అనౌచిత్యమా? కొత్తగా కనిపించినటువంటి పురుషుడు హనుమ. అతడితో సీత మాట్లాడటమే తప్పుగా భావించే కాలం అయితే అది. ఒకవేళ మాట్లాడినా ఔచిత్యంగా మాట్లాడాలి. నా రాముడి యొక్క తొడలు ఎట్లా ఉంటాయి అని అడగడమే ఒక తప్పు అయితే, పైగా మరిది లక్ష్మణస్వామి తొడలు కూడా ఎలా ఉంటాయి అని అడగడం ఇంకా దోషం కదా. ఇదంతా ఒక తెలియనటువంటి కొత్త పురుషుడితో సంభాషణ. పోని సీతమ్మ అడిగిందే అనుకుందాం. హనుమంతుడు అమ్మా తప్పు కదా నువ్వు అడిగే ప్రశ్న అని చెప్పాలి కదా. అలా అనకుండా తెలిసి అడుగుతావేంటి అంటున్నాడు. ఇదొక గట్టి మాట. ఆ తల్లికి రామలక్ష్మణుల యొక్క స్వరూపం తెలుసు కాబట్టి అడిగింది. హనుమ చెప్పేదానికి ఆ స్వరూపానికి సమన్వయం కుదిరితే హనుమ చెప్పింది నిజమని భావించవచ్చు కదా అని అలాంటి ప్రశ్న అడిగింది సీతమ్మ. అందుకని తెలిసి అడుగుతున్నావేమిటి అని హనుమ అడగటంలో ఆ విశేషం ఉంది.
భర్తకి సంబంధించినటువంటి శరీరాంగాలు భార్యకు తెలియకుండా ఉంటాయా? కాబట్టి తాను చెప్పబోయేది సీతమ్మకు అనుభవంలో ఉన్నది ఒకటిగా ఉందా లేదా అని తనను పరీక్షించడానికి అమ్మ అడిగింది అని హనుమకు అర్థమైంది. ఇక రెండో అంశం ఏంటంటే, రాముణ్ణి కేవలం మానవ మాత్రుడుగానే హనుమంతుడు భావిస్తున్నాడా, లేకపోతే ఒక మానవాతీత వ్యక్తిగా దర్శనం చేస్తున్నాడా, లేకపోతే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా మనస్సులో ఆరాధిస్తున్నాడా అని సీతమ్మ తెలుసుకోవడానికి ఇట్లా అడిగిందని కూడా హనుమంతుడికి అర్థమైంది. ఎందుకని? హనుమంతుడు బుద్ధిమతాం వరిష్టం కదా. ఈ ప్రశ్నకి సమాధానాన్ని హనుమంతుడు చెప్పలేకపోతాడా అని అమ్మ అనుకున్నది. అందుకే మొదలుపెట్టాడు చెప్పటం. అయితే తన గట్టితనాన్ని ఒక్క మాటలో చెప్పదలిచి ఏమన్నాడు? తెలిసి తెలిసి ఎలా అడుగుతున్నావు అని పలికి మరీ మొదలుపెట్టాడు. హనుమంతుడు రామలక్ష్మణుల యొక్క ముఖాన్ని, వక్షస్థలాన్ని, బాహువులని, పాదాలని చూసి ఉండటానికి అవకాశం ఉంది. కానీ తొడలు, మర్మాంగాలు తెలిసే అవకాశం లేదు కదా, చూసే అవకాశం లేదు కదా. ఒకవేళ చూడాలన్నా అది ఎంత అనౌచిత్యం. ఒక స్త్రీ ముందు చెప్పడం ఇంకెంతటి అనౌచిత్యమో తెలియనటువంటి బుద్ధిహీనుడు కాదు కదా మన మారుతి. అంటే సాముద్రిక శాస్త్రం వ్యక్తుల యొక్క లక్షణాలను చెబుతుంది. ఏ జాతి వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ విశేషాలన్నీ కూడా రామలక్ష్మణుల యొక్క ముఖం, బాహువులు, వక్షస్థలాన్ని చూసి సాముద్రిక శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు గమనించినటువంటి మారుతి మిగిలిన లక్షణాలన్నీ చెప్పే శాస్త్రం అధ్యయనం చేసిన వాడు కాబట్టి చెప్పగలిగాడు. ఆమె కూడా అందుకే అడిగింది. ఈ దూత చూసిన దాన్ని మాత్రమే చెప్పగలడా, లేకపోతే శాస్త్రజ్ఞానం కలిగిన వాడా, తగినంత ఆలోచన చేయగలిగిన వాడా లేదా అని ఈ విషయాన్ని గ్రహించటానికే ఇటువంటి ప్రశ్న వేసింది అమ్మ. అయితే ఇక్కడ తొడలను గురించి సీతమ్మ ప్రశ్నించడంలో లౌకిక సమాధానం ఏంటి? సరిగ్గా వస్త్రాలు లేకుండా పడి ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి స్త్రీలను చూసి కూడా ఎటువంటి మనోవికారాన్ని పొందనటువంటి మహానుభావుడైన మారుతిని రామలక్ష్మణుల గురించి ఇలా ప్రశ్న వేస్తే తన విషయంలో తప్పు పడతాడా లేదా అనేది సీతమ్మ ఆలోచించి అడిగింది. ఇంకొక విషయం, గట్టి విషయం, ఒకే విష్ణువు నలుగురుగా జన్మించాడనే రహస్యం హనుమంతుడికి తెలిసి ఉన్నట్లయితేనే ఇద్దరిని వేరువేరుగా వర్ణించకుండా చక్కగా వర్ణిస్తాడు భావించి సీత ప్రశ్న అడిగింది. ఇద్దరిని కలిపే వర్ణించి సీతకు నచ్చిన సమాధానం అందించి రామలక్ష్మణులు ఇద్దరూ ఒకే అవతారమూర్తులని తనకు తెలుసని నిరూపించాడు హనుమ. అమ్మా, నీ భర్త, నీ మరిది ఇద్దరు ఒకే రూపురేఖలు కలిగి ఉన్నారు, ఒక్క రంగు విషయంలో తప్ప అన్నాడు. అంతేకాదు, అలా అమ్మవారు అడగడం తప్పు కానే కాదని లోకానికి కూడా చాటాడు. అంతేకాదు, ఇక్కడ రాముని కథతో హనుమంతుడు తన కథను ఎందుకు చెప్పుకున్నాడు? రాముడి రూపాన్ని సీతమ్మ అడిగితే దానితో పాటు తన జన్మ కథను కూడా ఆంజనేయుడు ఇక్కడ వర్ణించాడు. ఎవరడిగారని? ఇలా చెప్పడానికి కారణం మొదటిది, రాముడి యొక్క రూపాన్ని చెప్పే తాను మోసగాడు కానే కాదు, నమ్మదగిన వాణ్ణి అని సీతాదేవిని నమ్మింపజేయడానికి. ఇక రెండోది, అట్లాగే తనని కష్టం నుంచి ఇతడు గట్టెక్కించగలడా అనేటువంటి ధైర్యాన్ని ఆమెకి చెప్పడం కోసం కూడా హనుమంతుడు తన కథ చెప్పాడు. ఈ రెండు కాక మరొక కారణం కూడా చూడబోతున్నాం. ఈ సర్గలో 3 విశేషాలు ఉన్నాయి. ఒకటి, రాముని కథ, ఆంజనేయుని కథ ఒకే చోట ఒకే సర్గలో ఒకదాని తర్వాత మరొకటి చెప్పడం. రెండోది, రాముడికి పరమ భాగవతోత్తముడైన ఆంజనేయుడే
తన స్వామి కథని చెప్పి తన జన్మ వృత్తాంతాన్ని కూడా తానే చెప్పుకోవటం. ఇక 3, తాను ఆరాధించే రాముడు రూపాన్ని రామ భక్తుడైనటువంటి హనుమ అటువంటి రాముణ్ణే సదా ఆరాధించే అమ్మవారికి చెప్పడం. భగవంతుడైన కృష్ణుడు భగవంతుని విశేషాలను గురించి భగవద్భక్తుడైనటువంటి భాగవతుడైనటువంటి కృష్ణ పరమాత్మ మిత్రుడైనటువంటి భావమరిదైనటువంటి అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఎట్లాంటిదో దానికి పూర్వంలోనే పుట్టినటువంటి ఈ ఆంజనేయుడు కథ కూడా అలాంటిది. విష్ణువు యొక్క రూపాన్ని హరిదాసుడైనటువంటి ఆంజనేయుడు మొట్టమొదటగా ఇక్కడే వర్ణించి చెప్పాడు. ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి ఈ సర్గలో. అంతేకాదు ద్వాపర యుగంలో భీముడికి దర్శనం ఇచ్చాడు. భీముడు కూడా వాయుపుత్రుడే. దర్శనమిచ్చి తన యొక్క విశ్వరూపం చూపించి వరం కూడా ఇచ్చాడు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో మీ తమ్ముడు అర్జునుడి యొక్క రథధ్వజం మీద నేనే ఉంటాను అన్నాడు. అంతటి వరం ఇచ్చాడు. మరొక్క మాట చెప్పాడు భీముడికి, భీమసేన, నేను రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ రాముడితో ఉంటూ రాముడి కోసం జీవిస్తూ రాముడి వలన లోకాలకి తెలిసి రాముడి యొక్క ఆరాధనలతో రాముణ్ణి నాయందు ఉంచుకున్న వాడిని అన్నాడు. అది అందుకనే తన వక్షస్థలంలో సీతారాములను చూపగలిగినటువంటి వాడు. తన అభిప్రాయాన్ని రాముడితో పాటే తాను ఉండాలి అని అనుకున్నాడు. మహాభారత కాలంలో అంటే ద్వాపర యుగంలో చెప్పాడు ఈ మాట హనుమంతుడు. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే తన కథని రాముడి కథతో పాటు చెప్పుకున్నాడు సీతమ్మకి. మొదట్లో చెప్పుకున్నటువంటి 2 కారణాల తర్వాత 3వ కారణంగా ఇది మనం భావించాలి. ఇటువంటి అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణనని హనుమస్వామి ఆ విధంగా చేసి సీతామాతకి హృదయంలో ఆనందం కలిగించి ఆమెలో ఉన్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలు చేసి వచ్చినవాడు రామదూత అని నమ్మింపజేయటానికి ఇన్ని లక్షణాలు చెప్పాడు. అటువంటి సీతారాములు హనుమస్వామి మన అందరినీ కూడా రక్షించుగాక అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.